ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఆ న్యూస్ ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళకి ఆ రీతిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒకరి దగ్గరికి చేరుతూ ఉంది. ఆ న్యూస్ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట పేతురు అన్ని విడిచిపెట్టి తను చేస్తున్న తన పనిని అక్కడిదక్కడనే విడిచిపెట్టి పరిగెత్తుకొని వెళ్తున్నాడంట సమాధి దగ్గరికి. ఇస్ ఇట్ హ్యాపెన్ అని, అంటే ఇది జరిగిందా అని తెలుసుకోవడానికి పరిగెత్తుకొని వెళ్తున్నట. ఓకే, అందరు చూస్తున్నారు, నమ్ముతున్నారు. కానీ తోమా ఒక మాట అంటున్నాడు, నేను ఆయన గాయములను పరికించి చూస్తే తప్ప నేను నమ్మను, వాటిని చూసి వాటిని తాకితే తప్ప నేను నమ్మను. ఇక్కడ ఎందుకనంటే అన్ని రోజులు తోమా క్రీస్తుతో ఉన్నప్పటికీ అతడు నమ్మలేకపోతున్నాడు. టిల్ అప్పటి వరకు కూడా అతడు ఇంకా నేను చూడాలి, ఇంకా నేను నా కళ్ళతో నేను చూడాలి, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, నేను దాన్ని అనుభవించాలి అని అంటున్నాడు. ఈరోజు మీరు కూడా అట్లాంటి అవిశ్వాసంలోనే ఉన్నారా? నేను అది ఇంకా చూడాలి, ఇది అయితేనే దేవుడు ఉన్నట్టు, ఇది ఇట్లా జరుగుతూనే దేవుడు ఉన్నట్టు అన్నట్టు ఏమైనా ముందు మీ ఒక వర్క్ లాగా అట్లా పెట్టుకొని ఉన్నారు, ఒక ప్రెషర్ లాగా, లేదంటే ఇది అయితేనే క్రీస్తున్నట్టు అని మీరు అవిశ్వాసంతో ఉన్నారా? అట్లయితే తప్పు. చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మీ విశ్వాసం తోమలాగా ఉందా? అది నేను చూస్తేనే నమ్ముతా, అది జరిగితేనే నమ్ముతా అని, అట్లయితే దాన్ని విశ్వాసం అని ఎప్పటికీ అన్నారు. దేవుడు అంటున్నాడు కదా, విశ్వాసం అనగా ఏంటంటే నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమైంది. అంటే ఏంటంటే అది జరగదు, బట్ మనము నిరీక్షించాలి అది అవుతుందని, అదే విశ్వాసం. ఈరోజు మీరు ఒకవేళ తోమా లాంటి విశ్వాసం కలిగినట్టయితే, అదైతే నేను దేవుని నమ్ముకుంటా, అదైతే నేను ఫాస్టింగ్ ఉంటా, అదైతే నేను ఇంత కానుక ఇస్తా, అదైతే నేను చర్చికి వెళ్తా, అదైతే నేను ఇది చేస్తా అది చేస్తా అనే అవిశ్వాసము, లేదంటే ఒక మూఢ నమ్మకంతో వచ్చే విశ్వాసం మీలో ఉన్నట్టయితే అది విడిచిపెట్టేయండి. హృదయపూర్వకంగా క్రీస్తుని విశ్వసించండి. చెప్పిన రీతిగా చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్.